ఎంతో ఆర్తితో ఆనాడు స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు స్వరాజ్య ఉద్యమాన్ని చేపట్టారు. తదనంతరం స్వరాజ్యాన్ని సాధించే ఉద్దేశంలో రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రచించారు. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించుకున్నాం. అయితే మరీ ముఖ్యంగా ఈ దేశంలో రానున్న వచ్చే 25 సంవత్సరాలు చాలా కీలకం అంటున్న మీరు అతి ముఖ్యమైన అనివార్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఏమొస్తే ఈ దేశం అద్భుతంగా ప్రగతి సాధిస్తుందంటారు? నా దృష్టిలో మౌలికమైన సవరణలు 2, ఇంకా 3-4 సాంకేతికమైనవి. 105 సార్లు చేసాం, 2 చేయాల్సి వస్తుంది. ఆ 2 ఏమిటి? స్థానిక ప్రభుత్వాల గురించి 73-74 సవరణలు చేశారు. సదుద్దేశంతో చేశారు, కానీ నిష్ఫలమైపోయినాయి. చాంతాడంత పొడుగున నిర్మాణం ఎట్లా ఉండాలో చెప్పాం. మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో మన మండలాన్ని ఎలా ఎన్నుకోవాలి, మున్సిపాలిటీ ఎట్లా ఎన్నుకోవాలి, జిల్లా పరిషత్ ఎట్లా ఎన్నుకోవాలి, ఇవన్నీ దానిలో పెట్టాం. ఎందుకండి? రాజ్యాంగాన్ని ఎందుకండి? మా రాష్ట్రంలో మేము చేసుకోలేము. అది ఒకప్పుడు మనకు ఎలా ఉండేది? ఉదాహరణకి మన గ్రామ పంచాయతీ సర్పంచి మండల అధ్యక్షుడిగా ఉండేవాడు, మండలం సభ్యుడిగా ఉండేవాడు, మండల అధ్యక్షుడు జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉండేవాడు. మూర్తికి మధ్య బోర్డంత సమన్వయం ఉండేది. ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ సభ్యుడు సర్పంచ్ వేరు, ఇక్కడ సభ్యుడు వేరు. మళ్ళీ ఈయన ఊరికే ఉంటే ఎక్సెప్షన్గా ఉండొచ్చు అంతే. ఇక్కడ సభ్యుడు మళ్ళీ వెనుకుంటాం వేరే, మళ్ళీ దానికి అధ్యక్షుడు అక్కడి నుంచి వస్తాడు, ప్రత్యక్షంగా ఉండడం లేదు. మళ్ళీ అక్కడ సభ్యుడు వేరు జిల్లా పరిషత్తులో, మళ్ళీ ఆయన వేరేగా వెనుకుంటారు. పిచ్చిగా చేసి అర్థం కాకుండా చేసాం, సమన్వయాన్ని చేసేసాం. కానీ అధికారం బాధ్యత వస్తే ఏమీ లేకుండా చేసాం. ఎంత పొడుగున, చాంతాడంత పొడుగున ఎట్లా నిర్మాణం చేయాలో చెప్పి ఏం చేస్తారయ్యా, అధికారం ఏంటయ్యా నాంచేసాం. ఖచ్చితంగా చాలా అపసవ్యమైనటువంటి, నిరర్ధకమైనటువంటి రాజ్యాంగ సవరణ. సత్సంకల్పంతో చేశారు. సంకల్పం మంచిది. మంచి సంకల్పం అంటే అర్థం అద్భుతం జరుగుతుంది కాదు, విజ్ఞతతో చేయాలి. దాన్ని మార్చి 7వ షెడ్యూల్లో స్థానిక ప్రభుత్వాలను పెట్టి వాటి నిర్మాణాన్ని పూర్తిగా రాష్ట్రాలకు అప్పగించి, కానీ విధిగా ఏర్పాటు చేయాలి, విధిగా వనరులు ఉండాలి, విధిగా అధికారాలు ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. అది మాత్రం రాజ్యాంగంలో నిర్వచించి వదిలేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇది ఖచ్చితంగా రాజ్యాంగంలో తప్పు చేసిన తప్పుని సవరించడం. తొలి రాజ్యాంగాన్ని మార్చడం కాదు, తర్వాత మనం 93-94లో చేపట్టిన రాజ్యాంగ సవరణలో ఉన్న తప్పుని సవరించడం. ఇది ఖచ్చితంగా అవసరం నా దృష్టిలో. అది లేకపోతే 3వ అంచె ప్రజాస్వామ్యం బలపడకుండా నిజమైన ప్రజాస్వామ్య దేశం కాదారదు. నేను ఫెడరలిజం గురించి చెప్పాను. మొదటి 2 అంచెల మధ్య సంబంధాలు బాగుపడ్డాను, 3వ అంచెను నాశనం చేశాం. ఆ మేరకు ఫెడరలిజం చాలా బలహీనమైన ఫెడరలిజం. ప్రపంచంలో మనంత కేంద్రీకరించినటువంటి ప్రజాస్వామ్యం మరొకటి లేదు. నియంతృత్వ దేశాలు కూడా మనంత కేంద్రీకరించిన దేశాలు చాలా కొద్ది. చైనా నియంతృత్వ దేశం, కానీ మనకంటే వికేంద్రీకరణ ఎక్కువ ఉన్నది అక్కడ. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఎన్నో ఇతర దేశాల్లో కూడా మనకంటే వికేంద్రీకరణ ఎక్కువ ఉన్నది. మనంత కేంద్రీకరణ ఇంకెక్కర్లేదు. ఇది మొట్టమొదటిది మౌలికమైన మార్పు, కానీ సులభమైన మార్పు. మనం తప్పు చేసిందని సవరించే మార్పు. రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా దామాష పద్ధతికి రాజ్యాంగం మార్చక్కర్లే, తలుచుకుంటే చట్టంతో చేసేయచ్చు. కానీ రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి రాజ్యాంగాన్ని మార్చాలి, కొద్దిపాటి మార్పు కావాలి. ఈ 2 నా దృష్టిలో రాజ్యాంగంలో మార్పులు చేస్తే ఈ దేశానికి చాలా ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది, పరిపాలనకు మంచి జరుగుతుంది. మిగతా కొన్ని సాంకేతిక అంశాలు అంటే త్వరగా చూసుకోవచ్చు, పెద్ద ముఖ్యమైన విషయాలు కావు. ఒక పక్కన చైనా ఉంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మరి ఒక అద్భుతంగా మార్పులు తీసుకొచ్చిన దేశం గత 30 ఏళ్లలో. లేకపోతే ఆగ్నేయాసియాలో దేశాలు ఉన్నాయి, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, మరి చిన్న దేశాలైన సింగపూరు, లేకపోతే దక్షిణ కొరియా, తైవాన్ అద్భుతంగా ప్రయత్నం సాధించాయి. ఇంకా ముందుకు ఇంకా